స్టోరీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ది థింగ్ ఈజ్ వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ట్యాక్స్ సిస్టమ్. అంటే చాలా మంచి ట్యాక్స్ సిస్టమ్ ఉందంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లేని వాళ్ళకు కూడా నెసెసిటీస్ అవన్నీ ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా గ్రో అవుతారు. అప్పుడు అందరూ బాగుంటారు, కంట్రీ బాగుంటుంది. కంట్రీ బాగున్నప్పుడు మనకు కూడా గ్రోత్ ఉంటుంది. అది ఎవరైనా సరే. ఎగ్జాంపుల్ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కదా వచ్చి నీ దగ్గర కొనుక్కునేది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి. ఇలా ఓవరాల్గా ఎకానమీ బాగుండాలి, మొత్తం బాగుండాలంటే ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉండాలి అని ప్రాపర్గా ఆలోచించి పెట్టినదే అది. ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లేని వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళు కూడా గ్రో అవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు అనేది పాయింట్. మైక్ పెట్టుకుందాం. అదే కదమ్మా. సో ఇలా పాయింట్ అనేది జరుగుతూ ఉంటుంది, కానీ అది సరిగా ఇంప్లిమెంట్ అవ్వదు. రికార్డింగ్ ఆన్ చేసా. అక్కడ నుంచి మనం బేసిక్ బుక్ స్టార్ట్ చేసాం. బేసిక్ బుక్ ఓపెన్ చేస్తున్నా. పేజ్ నెంబర్ 40 ఐ థింక్. ఓపెన్ అవుతుందమ్మా, స్లోగా ఉంది. సరే, ఈ లోపం మన ఊరికే మీకు ఐడియా కోసం. సరే, ట్యాక్స్ అనే వర్డ్, ట్యాక్స్ అనే లెటర్, ఒక పర్టికులర్ వర్డ్ ఏ ఏ పర్టికులర్ వర్డ్ నుంచి వచ్చింది? అసలు ఆ వర్డ్ పేరేంటి? ట్యాక్స్ అనేది ఎక్కడి నుంచి అరేజ్ అయింది వర్డ్? లాటిన్ వర్డ్. ఏంటమ్మా లాటిన్ వర్డ్ ఏంటది? లాటిన్ వర్డ్ టాక్సో. హూ ఇంట్రడ్యూస్డ్ ట్యాక్స్ టు ఇండియా? హూ? అయిపోయింది. సర్ జేమ్స్ విల్సన్. వెన్? 1860. Who will collect tax? గవర్నమెంట్. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ఇండియాలో అయితే. సార్, ఇలా కలెక్ట్ చేసిన ట్యాక్స్ని దేని మీద కలెక్ట్ చేస్తారు? ఎయిదర్ ఇన్కమ్ మీద కానీ, ఆర్ ప్రొడక్ట్ మీద కానీ, ఆర్ యాక్టివిటీ అంటే సర్వీస్ మీద కానీ. సో ప్రోడక్ట్నే ఏమంటాం మనం? గూడ్స్ అంటాం. యాక్టివిటీ సర్వీస్ అంటాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సరే, గవర్నమెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది ఫీజుని. అది దేనికోసం అంటే డిఫరెంట్ సెక్యూరిటీ పర్పస్. గవర్నమెంట్ జాబ్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్, వాళ్ళకి సాలరీస్ కానీ ఇవన్నీ కానీ రన్ అవుతూ ఉంటుంది. సార్, ఇవి 2 టైప్స్ ఉంటాయి ట్యాక్సెస్. ఏంటమ్మా అది? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎందుకు అవి డైరెక్ట్ ట్యాక్స్ అన్నారు, ఎందుకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నారు, ఆ నేమ్స్ ఎలా వచ్చినాయి అనేది చూద్దాం ఫర్దర్గా చూద్దాం. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. పేజ్ నెంబర్ 40. ఇక్కడ ప్రోగ్రెసివ్ సిస్టమ్. ఇండియాలో ఏ సిస్టమ్ ఫాలో అవుతారమ్మా టాక్సేషన్కి? ప్రోగ్రెసివ్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే
when you earn more income, the tax will be increases, and tax rate will goes up when income rises. Income increase అయ్యే కొద్దీ tax కూడా increase అవుతుంది. ఇది నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ ఇండియా ఫస్ట్లో ఇండిపెండెన్స్ రాకముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922 అనేది ఉండేదమ్మా. ఇప్పుడు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఎందుకు 1860 నుంచి ట్యాక్స్ అనేది ఇండియాలోకి వచ్చింది. ఇండిపెండెన్స్ రాకముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922 అనేది ఉండేది. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా? 19 అయిపోయింది. చాలామంది ఫాలో చేస్తున్నారు. 47 గూగుల్ ఓపెన్ చేశారు. కొంతమంది గూగుల్ ఓపెన్ చేసి వస్తున్నారు. అవునా? లాస్ట్ బ్యాచ్ కరెక్ట్గా దీని ముందు బ్యాచ్ సేమ్ క్వశ్చన్ అడిగినప్పుడు 1945 అని చెప్పారు. 1947 కొంతమంది చెప్పారు. 1956 కొంతమంది చెప్పారు. ఇట్లా రికార్డింగ్ ఉంది, నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మీకు పంపిస్తా తర్వాత. ఓకేనా? మొత్తానికి గూగుల్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసి చెప్పారు వాళ్ళు 1947 అని. కొంత ఏవో చెప్పారమ్మా. అడిగానప్పుడు వాళ్ళని, ఏంటమ్మా కరోనా బ్యాచా మీరు, కరోనా టైంలో 10th అవన్నీ పాస్ అయ్యారంటే అవును సార్ అన్నారు. మీరు కూడా అదేనమ్మా కరోనా టైమా? 10th క్లాస్ రాసారా మీరు? 10th క్లాస్ రాసారా ఎగ్జాము? ఓకే ఓకే. మొత్తానికి 10th రాస్తున్నారు కాబట్టి 47 చెప్పగలిగారు. లాస్ట్ బ్యాచ్లో నేను షాక్ అయ్యాను అసలు ఆన్సర్లు చూసి. కాసేపు అలా స్టన్ అయిపోయా. వీడియో కూడా ఉంటుందమ్మా, నా ఎక్స్ప్రెషన్ అంతా రికార్డ్ అయింది, మీకు పెడతాను అది. సరే, 1947 ముందు అంటే 1922 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉండేది అప్పట్లో. అది ఫాలో అవుతూ మనం ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళం అప్పట్లో ఇండియాలో. 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తానమ్మా. ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్ 1956 వచ్చింది. అదేంటి సార్ అంత టైం ఎందుకు? మనం రాయాలి కదా. ఫస్ట్ 5 years మన ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ సెట్ చేసుకోవడమే సరిపోయింది ఫస్ట్ 5 years. ఏంటమ్మా ఇంటర్నల్ డిస్టర్బెన్స్? తెలీదు. ఏమో సార్ మేము లేమో మాకు తెలియదు అంటారా? ఏంటి మనకి ఇండిపెండెన్స్ రాగానే ఏంటి మన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇండియాలో? తెలీదా? కాదమ్మా, మనకు పాకిస్తాను ఫస్ట్ పాకిస్తాన్తో ఇష్యూ ఉంటుంది కదా. ఫస్ట్ పాకిస్తాన్ ఇష్యూ ఐడియా ఉందా? ఫస్ట్ 5 years పాకిస్తాన్ ఇష్యూ నడిచింది ఫస్ట్ 5 years. అందుకని మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకోలేకపోయాం ఫస్ట్ 5 years. మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం అన్న మాటే కానీ 1947లో దెర్ ఈజ్ ఏ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది కదా. సరే, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది అవన్నీ సెట్ చేసుకోవడానికి మనకి పీరియడ్ పట్టింది 5 years. ఓకేనా? అప్పుడు మనం సెట్ చేసుకోవడానికి 5 years బట్టి యాక్ట్ అయిన రాసుకోవడానికి 56కి ఏదో కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఈజ్ అ మెయిన్ థింగ్. అంటే మా కంట్రీ ఇదిగో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మేము రన్ చేసుకుంటాం అని రాసుకున్నదే కాన్స్టిట్యూషన్. రిపబ్లిక్ డే అంటే తెలుసా మీ అందరికీ? ఏంటమ్మా రిపబ్లిక్ డే అంటే? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే? సార్ మీరు టీటీ చెప్తున్నారా జనరల్? ఇండిపెండెన్స్ డే అంటే రామ్మా, ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? డేట్ చెప్పండి. చాక్లెట్లు ఇస్తారు కదా, చాక్లెట్లు ఇస్తారు కదా స్కూల్లో. మరి రిపబ్లిక్ డే కూడా చాక్లెట్లు ఇస్తారా? అయ్యో, ఇంతవరకు ఇవ్వలేదంటారా? హాలిడే ఇస్తారా పోనీ? అది కూడా ఇవ్వలేదా? టార్గెట్ అకాడమీలో ఇస్తారా హాలిడే? టార్గెట్ అకాడమీలో హాలిడే ఇస్తారమ్మా. August 15th, January.
నేను ఇవ్వను. సరే మీరు అడిగారు కాబట్టి అసలు ఇవ్వను. సరే. సో మనం రెడీ చేసుకొని రిపబ్లిక్ డే రేపు వచ్చేసింది ప్రొజెక్టర్ వచ్చింది, నేనే ఫిట్ చేయలేదు ప్రస్తుతానికి. నువ్వు ఇది తినాలి ఇంకా, అవి అయిపోయింది పాతది. ఈ మనీ చేంజ్ అయిపోయినాయి కదా ఫస్ట్ చాప్టర్. తెచ్చుకున్నావు బుక్, తెచ్చుకున్నావు బేసిక్ బుక్. కొత్త బుక్స్ తెచ్చుకోమ్మా, నీకు ఇచ్చిన బుక్ పక్కన పడేసాయి, కొత్త బుక్ తెచ్చుకో. సరే ఆల్రెడీ మర్చిపోయి ఉంటావు కదా మొత్తం. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా కరెక్ట్గా? మీ బ్యాచ్ వాళ్ళు, మీ బ్యాచేనా అప్పుడు? రిపబ్లిక్ డే ఎప్పుడమ్మా? ఏంటి రిపబ్లిక్ డే అంటే? కాన్స్టిట్యూషన్ రాసుకుంటాం. కాన్స్టిట్యూషన్ ఎందుకు రాసుకుంటాం? ఓకే ఓకే, పాటిస్తున్నావమ్మా. ప్లెడ్జ్ చెప్పండి అమ్మా ఒకసారి అందరూ. ఫస్ట్ ఆల్ ఇండియన్ సార్ అమ్మా, ఈ అమ్మాయి ఫస్ట్ ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటుందా? ఫస్ట్ ఫస్ట్ ఏ ఉంటుందమ్మా? ఇండియా ఇస్ చెప్పారమ్మా. ప్రతిసారి వీళ్ళు నన్ను షాక్ చేస్తూ ఉంటారు, వీళ్ళు బ్యాచ్ వాళ్ళు. రికార్డ్ అవుతుంది. సరే ఆగిపోయింది. సరే అప్పుడు కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, ఏదో చాలా కష్టపడి అంబేద్కర్ గారు రాశారు. దాని తర్వాత వీ హ్యావ్ టేకెన్ టైమ్ అండ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అవర్ యాక్ట్ ఇన్ 1961. మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం? 1961 నవంబర్ టైంలో. 1961 నవంబర్ శీతాకాల సమావేశాలు అంటారు, ఇట్స్ నథింగ్ బట్ వింటర్ సెషన్. సో అప్పుడు మనకి బడ్జెట్ అనేది అప్రూవ్ అయింది 1961లో. ఆన్ చేసేసా మా స్క్రీన్, వస్తుందా? 1961 రావట్లేదా స్క్రీను? లింక్ వేరేమో అమ్మా, అది వస్తుందా? నీకు లింక్ షేర్ చేస్తున్నా అమ్మా. లింక్ స్క్రీన్ షేర్ అవుతుందా? యా షేర్ అవుతుంది. ఈ సేమ్ బ్యాచా వేరే క్లాసా అది? రావట్లేదు. అదే సరే మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ సరే 1961లో రెడీ చేసుకున్నాం, వీ హ్యావ్ టేకెన్ టైం. ఇప్పుడు మనకి 1961లో ఏదైతే యాక్ట్ వచ్చిందో దాన్ని ఏమంటారు సార్? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దీని ముందు ఏది ఉండేదమ్మా? దీని ముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922. 1922 నీ పేరు ఏంటమ్మా? జాయిన్ అయ్యావా నువ్వు? ఏ పేరు, నీ పేరు ఏంటో చెప్పు, నేను రిస్ట్రిక్ట్ చేసి ఉంటాను నేను. రేఖ, అసలు ఇక్కడ రేఖ అనే పేరే లేదు. మళ్ళీ జాయిన్ అవ్వమ్మా. లేదు, వేరేది లింక్ పంపిస్తే. లింక్ ఒక నిమిషం అమ్మ, నేను పెడతాను ఇంకా. ఒక్క నిమిషం నేను పెట్టేస్తాను. బ్యాచ్ పేరు చెప్పమ్మా. సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ గేమ్ చేంజరా? ఓన్లీ సిఏ ఇంటరా? ప్రతాప్ సార్కి రేపు ఫోన్ చేసి సార్ మాకు కూడా అక్కడ పెట్టండి అని చెప్పి లింక్. ఓకేనా? వచ్చిందా? ఓకేనా? మ్యూట్ చేయాలి, అసలు ఆడియో కూడా జాయిన్ అవ్వకూడదు. రైట్. 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1922 యాక్ట్ ఉంది, 1961 యాక్ట్ ఉంది. ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వాలమ్మా? 1922 ఫాలో అవ్వాలా, 1961 ఫాలో అవ్వాలా? 22 ఆన్సర్ సార్. బోత్, రెండు ఫాలో అవ్వాలి సార్. అది ఫస్ట్ ఉంది కాబట్టి అది ఫాలో అవ్వాలి, ఇది కూడా ఫాలో అవ్వాలి. నో సార్ 1922 ఫాలో అవ్వాలి. నో సార్ 1961 ఫాలో అవ్వాలి. డి అసలు ఏది ఫాలో అవ్వకూడదు. ఏబిసిడి చెప్పండి అమ్మా. 1961
మనం ఏం చదువుకోవాలి? 1922 చదువుకోవాలా, 1961 చదువుకోవాలా, రెండు చదువుకోవాలా మనం? బోత్. మనం రెండు చదువుకోవాలి, కానీ ఫాలో అవ్వటం మాత్రం ఒకటే ఫాలో అవ్వాలా? సరే, ఏది చదవాలి ఎగ్జామ్స్కి? ఏది రీడింగ్? రీడింగ్ ఆర్ లర్నింగ్? లర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ చెప్పండి అమ్మా. మనం ఏది చదువుకోవాలి? ఏబిసిడి ఆప్షన్స్లో మనం చదవాలి, ఏది చదువుకోవాలి మనం? బోతా? ఇంకా లాక్ చేసేస్తున్నా. 22 చదువుకోవాలా? ఓకే, లాక్ చేసేస్తున్నా ఆన్సర్ బోత్. మళ్ళీ మార్చడం కుదరదు. ఓకేనమ్మా? ఓకే, లాక్ చేసా. కంప్యూటర్ గారు లాక్ చేసేయండి. ఆన్సర్ ఏంటమ్మా? కంప్యూటర్ గారు నాకేం తెలుసమ్మా, కంప్యూటర్ గారిని అడుగుతున్నాను. నాకేం తెలియదమ్మా. ఒక నిమిషం అమ్మా, దీన్ని అన్ని అడ్జస్ట్ చేస్తున్నా. మా స్క్రీన్ షేర్ అవుతుందా నిజంగానే? ది ఆన్సర్ ఈస్ సి, 1961. అంటే ఏంటి సార్? సార్ ఓడిపోయారు మీరు. ₹1,00,000 ప్రశ్న, ఓడిపోయారు. కట్టేసేయండి, అందరూ 50,000 కట్టేసి వెళ్ళిపోండి. సరే, 9 ఓకే అన్నారమ్మా, వాళ్ళ పేరు రాసుకుందాం. అది మనం పార్టీ చేసుకున్నాం, న్యూ ఇయర్ పార్టీ. న్యూ ఇయర్ పార్టీ ఇక్కడే హైదరాబాద్లో, ఇక్కడ అది న్యూ ఇయర్ పార్టీ, అది వండర్ వెళ్ళానమ్మా. అక్కడ ఏదో కండక్ట్ చేస్తున్నారంటే, నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి సాంగ్స్ కూడా పాడుతున్నారంటే, వెళ్దాం. మా 1961 రీప్లేస్ చేసింది. దేన్ని రీప్లేస్ చేసింది? 1922 యాక్ట్ని రీప్లేస్ చేసింది. అంటే ఇక 1922 అనేది లేదు. ఒకప్పుడు ఉండేది, లేదు. అంటే ఫాలో అవ్వటానికి లేదు, చదువుకోవడానికి కూడా లేదు. మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అది చదవాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ 1961 రీప్లేస్ 1922. అంతకంటే ఇది మరి ఎందుకు చెప్పావు నువ్వు లేనప్పుడు? నేను అందుకని హెడ్డింగ్ పెట్టా. ఏమని పెట్టాను నేను? హిస్టరీ అని పెట్టాను. అందుకనే హిస్టరీ అంటే తెలుసుకుంటున్నాం అంతే, ఒకప్పుడు అది ఉండేది అని, అంతేగాని చదవాల్సిన అవసరం లేదు. సో 1961 చదువుకోవాలి మనం. సార్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా ఉంటాయి 1962. సార్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా ఉంటాయి. ఏంటది? 1962. ఎందుకు సార్ యాక్ట్ 1961లో వచ్చింది? ఎందుకు రూల్స్ 1962లో వచ్చినాయి? ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు అదే చూడబోతున్నాం అమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? సార్, మనం చదవాల్సిన యాక్ట్ ఏంటి సార్? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మనం చదవాల్సిన రూల్స్ ఏంటి సార్? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. బేసికలీ అసలు యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, మీకు నాలెడ్జ్ రావాలి. దాని గురించి చూద్దాం. బేసిక్గా మనం కాన్స్టిట్యూషన్ రాసుకుందాం. మన కాన్స్టిట్యూషన్ యాక్ట్ రాసుకుందాం మనం. అంటే ఇండియా ఇలా రన్ అవబోతుంది, ఇవి మా రూల్స్, ఇవి మా రెగ్యులేషన్స్ అని రాసుకుందాం. దాన్ని బేస్ చేసుకుని మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయమ్మా. ఏంటమ్మా అవి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ మనం ఎలాంటి గవర్నమెంట్ సెట్ చేయాలనుకుంటున్నాం? యుఎస్ లాగా స్టేట్స్ ఉన్నాయి మన కంట్రీలో, సెంట్రల్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ రెండిట్లో ఎవరు పవర్ఫుల్? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్స్ పవర్ఫుల్లా, సెంట్రల్ పవర్ఫుల్లా? ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం పవర్ఫుల్. అదే యుఎస్లో అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్టేట్స్ పవర్ఫుల్. ఇండియాలో అయితే సెంట్రల్ కొంచెం వరకు పవర్ఫుల్. సార్, మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూనియన్ క్యాబినెట్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? యూనియన్ క్యాబినెట్. ఫస్ట్ నుంచి ఇక్కడ ఏముంటుందమ్మా? అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది, పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది? అయిపోయింది. అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది, పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది?
అదే సెంట్రల్లో అసెంబ్లీ అంటారా పార్లమెంట్ అంటారమ్మా? మోడీ తాతయ్య ఎక్కడ ఉంటాడమ్మా? పార్లమెంట్. ఆ, మన జగన్ మామయ్య చంద్రబాబు గారు వీళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా? మరి తెలంగాణ సీఎం ఆగనమ్మా మర్చిపోయాను. మళ్ళీ నన్ను జైల్లో వేస్తారా? రేవంత్ రెడ్డి పేరు మంచి మంది జైల్లో వేస్తారమ్మా, జాగ్రత్తగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ పేరు మర్చిపోవద్దు, ఎప్పుడు మీరు జైల్లో వేస్తారు మళ్ళీ. సరే ఎనీవే సార్, ఏంటి మరి పార్లమెంట్ ఏంటి, అసెంబ్లీ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? నీకు ఒక యాక్ట్ రావాలి అంటే పార్లమెంట్లో వస్తుందా, అసెంబ్లీలో వస్తుందా? అసలు యాక్ట్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ ఫైనలైజ్ చేయాలి. యాక్ట్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది యాక్ట్ అనేది? నేను ఒక యాక్ట్, మనం అందరం ఒక యాక్ట్ చేద్దాం అనుకున్నాం. మీకు ఏం కోరికలు ఉన్నాయి చెప్పండి అమ్మా, అవన్నీ రాద్దాం. అదే యాక్ట్, దాన్ని బిల్ అంటారు. చెప్పండి అమ్మా, మీకేమన్నా కావాలా? అమ్మో, అంత కాంట్రవర్షియల్ ఇష్యూస్ కాకుండా మంచి మంచి చెప్పండి. కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయితే మళ్ళీ నన్ను జైల్లో వేస్తారు. ఎగ్జామ్స్, మొన్నే మోడీ తాత స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో తెలుసా అమ్మా? రేఖ కూడా అదే చెప్తున్నా, ఎగ్జామ్స్ ఉండకూడదంట, యునానిమస్. రిజర్వేషన్ అనేది అమ్మో కాంట్రవర్షియల్ ఇష్యూ అమ్మో, తంతారు మనం, జైల్లో వేస్తారు. ఎగ్జామ్స్ గురించి ఇది ఏదో మోడీ తాతయ్య నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. 5th క్లాస్ చెప్తున్నా మోడీ తాతయ్య స్టేట్మెంట్. 5th క్లాసు 8th క్లాసు పాస్ అవ్వకుండా ముందుకు పంపించొద్దు వాళ్ళని అని స్టేట్మెంట్ ఇచ్చారు. స్కూళ్ళకి నోటీస్ ఇచ్చారు. మా జైలు ఈ వీడియో బయటకు వెళ్తే నా పరిస్థితి ఏంటమ్మా? మిమ్మల్ని, నన్ను కూడా జైల్లో వేస్తారు, మీతో పాటు నన్నే వేస్తారు. ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేస్తున్నావు. మోడీ తాతయ్య చాలా మంచోడు అనండమ్మా. నన్ను జైల్లో పెట్టమంటే ఎంత ఇష్టమో చూడండి. సార్ జైలుకి వెళ్తాడంటే అసలు అక్కర్లే. సరే అమ్మ, ఇక్కడ నవ్వుకుంటున్నారు అందరూ, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటివి చాలా చెప్పారు పాపం. సరే, మీకోసం ఎగ్జామ్స్ అనేవి తగ్గించాలి అని ఒక రూల్స్ రాసుకున్నాం ప్రజలు. నేను మీ ప్రజాప్రతినిధిని. ప్రజాప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్, అంటే ఎంపీనా ఎమ్మెల్యేనా? ఎంపీనా ఎమ్మెల్యే అయిపోయింది, మళ్ళీ ఆగిపోయింది రేఖ. ఎంపీనా ఎమ్మెల్యేనా అమ్మ? ఎంపీ కాదా? మరి నేను ఎంపీ అవ్వాలా ఎమ్మెల్యే అవ్వాలా? మీ కోరిక తీర్చాలంటే ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అవ్వాలా? ఎంపీ కూడా అవ్వచ్చా? ఏదో ఒకటి చెప్పండి. ఎంపీ అవ్వాలంటారు. ఇప్పుడు ఈ కోరిక తీర్చాలంటే నేను ఎంపీ అవ్వాలంటారు. సార్, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అమ్మ నేను సమ్మరీగా చెప్తున్నాను, అది వైడ్ కాన్సెప్ట్, మీకు అర్థమయ్యేలా కొద్దిగా సమ్మరీ చేసి మార్చి చెప్తున్నాను అంతే. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంటే నువ్వు సెంట్రల్ పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటావు స్టేట్ తరఫున సెంట్రల్లో. ఎమ్మెల్యే అంటే స్టేట్ అసెంబ్లీలో కూర్చుంటావు. సెంట్రలే పవర్ఫుల్ కదా సార్, ఎంపీ అవ్వమంటారా? నువ్వు ఏ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నావు? స్టేట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నావు. 10th క్లాసో ఏదో, అది కండక్ట్ చేసే సెంట్రలా స్టేటా? అంటే నేనేమవ్వాలి ఇప్పుడు? ఎమ్మెల్యే. అర్థమైందా? ఎమ్మెల్యే అవ్వాలి. ఎంపీ కాదు, ఎంపీ అయితే నేనేం చేయలేను సార్. మరి సెంట్రల్ ఎగ్జామ్ మార్చాలి, ఇవి సిఎంఏ సిఏ ఇవన్నీ ఎగ్జామ్స్ మార్చండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎంపీ. నేనేం మారుద్దాం చెప్పండి సిఏ సిఎంఏలో? సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు వినే స్టేజ్లో లేరు, కానీ వింటారుగా. ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా? గ్రూప్ 1 4, గ్రూప్ 2 4. అంతేనా? వీళ్ళకి కూడా 2 2 చేస్తాను నేను. గ్రూప్ 1లో 2 పెడతాను, గ్రూప్ 2లో 2 పెడతాను. 4 ఎగ్జామ్సే, 8 days ఎవరమ్మా రాసేది? ఏమ్మా బాగుందా ఐడియా? బాగాలేదు. అయితే ఒక ఎగ్జామే పెడదాం, ఒక ఎగ్జామ్ పెట్టి సిఎంఏ ఇంటర్ పాస్ చేసేద్దాం. ఒక ఎగ్జామ్ ఒక రోజు, అన్ని సబ్జెక్ట్స్ కలిపి 100 మార్క్స్ అమ్మా. ఎంసీక్యూస్ ఓన్లీ, ఎంసీక్యూస్ ఓన్లీ. 1.5 hour ఎగ్జాము, అది రాయటం పాస్ అవటం, సిఎంఏ ఇంటర్. టీటీ నుంచి 10 క్వశ్చన్లే, చదవాల్సింది ఇంత. నెగిటివ్ మార్కింగ్ వద్దంటారా? సరే వద్దులేమ్మా. సరే మీకు, సరే నెగిటివ్ మార్కింగ్ కూడా అంట. మీ కోరిక మేరకు
సిఎంఏ ఇంటర్ ఒకే ఎగ్జామే తీసుకురావాలి అనుకుంటున్నా నేను. ఎంపీ అవ్వాలా, ఎమ్మెల్యే అవ్వాలా? ఎంపీ. సో అలా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీ ఆ, ప్రజల ఏవైతే వాళ్ళు గెలిపించారో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ, లేదా ఏమైనా ఇబ్బందులు కానీ ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకోవాలి, పర్మిషన్స్ ఇలా ఇస్తాలి, ఒక యాక్ట్ తీసుకురావాలి. ఫస్ట్ వాళ్ళు అవన్నీ ఒక పేపర్ మీద లీగల్గా రాసుకుని వెళ్ళేదాన్ని ఏమంటారమ్మా వాళ్ళు? బిల్. బిల్ అంటారు. బిల్ ప్రజెంట్ చేస్తాము ఎక్కడ? పార్లమెంట్లో. ఆ బిల్ ప్రజెంట్ చేసే ముందు ఎవరైతే రూలింగ్లో, మేమే రూలింగ్లో ఉంటే మా రూలింగ్ గవర్నమెంట్ అందరికీ ముందే చెప్తుంది ఇలాంటి బిల్లు ఒకటి రాబోతుంది, ఓటింగ్ వేయండి అని. అసెంబ్లీ అయితే అసెంబ్లీ, ఏది స్టేట్ బిల్ అయితే అసెంబ్లీలో పెడతాం, యూనియన్ బిల్ అయితే పార్లమెంట్లో పెడతాం. వాళ్ళందరూ ఓటింగ్ వేస్తారు. ఓటింగ్ మనకి మెజారిటీ వచ్చిందంటే ఆ బిల్ పాస్ అయినట్టు. బిల్ పాస్ అవ్వగానే, బిల్ పాస్ అవ్వలేదంటే ఇంక అయిపోయింది, మళ్ళీ చేసుకురావాలి. మెజారిటీ అమ్మా, 2/3. సార్ ఈ బిల్ పాస్ అవ్వగానే దాన్ని ఏమంటారమ్మా? మీ బిల్ ఏదైతే ఉందో, ఏవైతే పాయింట్స్ అన్ని రాసుకొచ్చారో అవన్నీ అప్రూవ్ చేశారు. ఏదో పార్లమెంట్ అయితే పార్లమెంట్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ. బిల్ పాస్ అవ్వగానే దాన్ని ఏమంటారమ్మా? యాక్ట్. బిల్ ఏదైతే పాస్ అయిందో పార్లమెంట్ ఆఫ్ యాక్ట్. బట్ బిల్ పాస్ అయిన తర్వాత పార్లమెంట్లో పాస్ అయిన బిల్ ఎవరు? ప్రెసిడెంట్ గారు. ఎవరమ్మా మన ప్రెసిడెంట్? ఒక నిమిషం గూగుల్ ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం అమ్మ, గూగుల్ ఓపెన్ చేస్తాను. ఎవరు చెప్పారు? కరెక్ట్. వాళ్ళు అప్రూవ్ చేయాలి అంటే బిల్ పాస్ అయ్యి. అదే స్టేట్ అయితే గవర్నర్ గారు. ఎవరు అప్రూవ్ చేయాలమ్మా? ఎవరమ్మా మన గవర్నర్? ఎవరమ్మా మన గవర్నర్? చూడండి అట్లీస్ట్ గూగుల్లో. ఎవరమ్మా మన గవర్నర్? నిజానికి నాకు తెలీదు. ఆంధ్రప్రదేశ్. సరే అమ్మ, అప్రూవ్ చేయాలి, అప్పుడు యాక్ట్ అవుతుందమ్మా. అలా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కూడా అప్పుడు మన వాళ్ళంతా పాయింట్స్ అని రాసి, ఆ పాయింట్స్నే ప్రొవిజన్స్ అంటారు. ఏమంటారమ్మా వాటినే? ప్రొవిజన్స్. వాటినే మనం వాడుక భాషలో సెక్షన్స్ అంటాం. సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రొవిజన్స్ అన్నీ రాసుకుని వెళ్ళి, దేని గురించి రాశారు సార్ ఈ ప్రొవిజన్స్ అన్నీ? ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి పాయింట్స్, ప్రొవిజన్స్ అన్ని రాసి బిల్ పెట్టారు. ఎప్పుడు పెట్టారు సార్? 1961లో. మరి పార్లమెంట్లో ఆ బిల్ పాస్ అయిందా సార్? ఎస్, పాస్ అయింది. ప్రెసిడెంట్ గారు అప్రూవ్ చేశారా సార్? అప్పుడు చేశారు. మరి ఏమైంది సార్? అప్పుడు 1961 యాక్ట్ అయింది. అలా వచ్చిందమ్మా. ఇండియా మొత్తం మీద ఇదిగో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇదిగో ఇన్కమ్ అంటే ఇది, ఇదిగో దీన్నే మేము ట్యాక్స్ చేస్తాం, అగ్రికల్చర్నే మేము ట్యాక్స్ చేయము, ఇలా 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 కంప్యూట్ చేసి ఒక యాక్ట్. ఒక నిమిషం, ఒక నిమిషం. ఇన్కమ్ ట్యాక్స్ ఇలా బిల్ అనేది పాస్ అయ్యిందమ్మా, యాక్ట్ వచ్చింది. సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో వచ్చింది కదా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ ప్రొసీజర్ అంతా పార్లమెంట్లో 1961లో జరిగింది. కాబట్టి నవంబర్లో, ఏ ఇయర్ అయితే బిల్ పాస్ అయ్యి అఫీషియల్ గజెట్లో ఎంటర్ అవుతుందో, ప్రెసిడెంట్ గారు సైన్ చేస్తారో, అప్పుడు అఫీషియల్ గజెట్ అనే బుక్ ఉంటుంది, అందులో ఎంటర్ అవుతారు. ఏ ఇయర్ అయితే అది జరిగిందో ఆ ఇయర్ నేమ్ ఇస్తారు యాక్ట్కి. ఏ ఇయర్ జరిగింది ఈ ప్రొసీజర్ అంతా? 1961. But then what about this income tax rules? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎప్పుడు వచ్చినాయి అమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమో 1961లో వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎప్పుడు వచ్చినాయి అమ్మా? 1962లో వచ్చినాయి. ఓకేనా? 1962లో వచ్చినాయి. సార్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962లో వచ్చినాయి ఎందుకు? యాక్ట్ 61లో వస్తే రూల్స్ ఎందుకు 62లో వచ్చినాయి? దీని క్లారిటీ తర్వాత వస్తుంది, కానీ కొద్దిగా చెప్పుకుందాం. సార్ జనరల్లీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1960 1st April 1961. 1st April 1961. ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా ఈ ఇయర్? 1961 నవంబర్లో వచ్చింది కదా. ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ ఇయర్ చెప్పండి? ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ చెప్పండి. నేను స్టార్టింగ్ డేట్ రాశాను.
చెప్పాలి. 31st మార్చ్ ఇయర్ 1962. ఇయర్ మధ్యలో వచ్చిందమ్మా యాక్ట్. ఇదిగో ఇక్కడ నవంబర్లో యాక్ట్ వచ్చింది. ఇయర్ మధ్యలో యాక్ట్ అప్లై చేయొచ్చా? ఫ్రెష్గా ఇయర్ స్టార్టింగ్ నుంచి అప్లై చేయాలా? ఇయర్ మధ్యలో యాక్ట్ అప్లై చేయొచ్చా? ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచి అప్లై చేయాలా? ఎప్పుడైనా సరే మా ఒక ఇయర్కి పాత యాక్టు, సగం ఇయర్కి పాత యాక్టు, సగం ఇయర్కి కొత్త యాక్ట్ అలా అప్లై చేయం కదా. ఈవెన్ దో 1961లో అదేంటి అలాంటప్పుడు మరి స్టార్టింగ్ డేట్లోనే చేయొచ్చుగా, అలా చేస్తారు ఎవరైనా? ముందుగానే అప్రూవ్ చేసుకుని పెట్టుకుంటారు. అంటే మనమే ఒక గవర్నమెంట్ అయితే 1961లో నవంబర్లో వచ్చిన ఆ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు ఇండియాలో? చెప్పండి అమ్మా, డేట్ చెప్పండి నాకు, ఇంప్లిమెంటేషన్ చెప్పండి నాకు. 1961 ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పాలి. మధ్యలో అయితే ఇంప్లిమెంట్ చేయలేము. మళ్ళీ ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. మా ఇయర్ మధ్యలో ఇంప్లిమెంట్ చేయలేం, ఈ ఇయర్ మధ్యలో ఇంప్లిమెంట్ చేయలేం. ఇమీడియట్గా స్టార్టింగ్ డేట్ ఏదైతే ఉందో అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. వాట్ ఈస్ ద ఇమీడియట్లీ స్టార్టింగ్ డేట్ ఏంటమ్మా? ఇయర్ స్టార్టింగ్ డేట్స్ చెప్పాలి. ఈవెన్ దో యాక్ట్ 1961లో వచ్చిన ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అయింది ఇండియాలో? 1st ఏప్రిల్ 1962. సార్ అది వరకు అర్థమైంది, బట్ రూల్స్కి ఎందుకు 1962 వచ్చింది? ఎందుకు అంటే ఇంప్లిమెంటేషన్ అప్పుడు వచ్చేవే రూల్స్. మా యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అందరూ చెప్పాలి. యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 1961 యాక్ట్ ఎప్పుడు 1961 యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందమ్మా? 1962 నుంచి. ఈ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినవే రూల్స్. రూల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్కి సంబంధించినవి, అందుకని రూల్స్ అప్పుడు రాసుకున్నాం 1960. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? యాక్ట్ ఈజ్ అ ప్రొవిజన్. ప్రొవిజన్స్ ఉంటాయి, ఇది ఇలా చేయండి, ఇది ఇలా క్యాలిక్యులేట్ చేయండి అని ప్రొవిజన్స్ ఉంటాయి. రూల్స్ డిసైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొవిజన్. ఆ ప్రొవిజన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చెప్పేదే రూల్స్. ప్రాక్టికల్గా ఆ ప్రొవిజన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేదే రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్లో ఏం చెప్తాం? ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ చెప్తామమ్మా ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని? యాక్ట్లో చెప్తాం. ఇదిగో ఈ రేట్ అప్లై చేయాలి, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎక్కడ చెప్తామమ్మా? యాక్ట్లో చెప్తాం. ఎవరికి పే చేయాలి? పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ టు హూమ్ అంటే ఎవరికి పే చేయాలి. ఎక్కడ చెప్తాం? ఇది కూడా యాక్ట్. ఎవరికి పే చేయాలమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కా, స్టేట్ గవర్నమెంట్కా చెప్పాలి అమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలా, స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలా? తెలియట్లా ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అది ఎక్కడ చెప్పారు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలని ఎక్కడ చెప్పారు? యాక్ట్లో చెప్పారు. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేను మోడీ తాతయ్యకి ఫోన్ చేశా. ఎందుకు? మీరే చెప్పారు కదా సెంట్రల్ గవర్నమెంట్ అని. మోడీ తాతయ్య దగ్గరికి వెళ్ళి పే చేద్దామని వెళ్ళాను, ఫ్లైట్ వేసుకుని వెళ్ళాను, ట్యాక్స్ డబ్బులు జేబులో పెట్టుకొని ఇచ్చేద్దామని. ఓకేనా? నాట్ ఓకేనా అమ్మా? నాట్ ఓకేనా? మా పిల్లలకి ఓకే. అదేంటమ్మా మీరే చెప్పారు కదా సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలని, ఎందుకు నాట్ ఓకే? యాక్ట్లో కూడా అదే ఉంది. టు హూమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎక్కడ పే చేయాలి? గూగుల్ పే చేయనా మోడీ తాతయ్యకి? ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అది కూడా వద్దా? నెంబర్ ఉండదా? మరి ఎవరికి చేద్దామమ్మా? నిర్మలా సీతారామన్ గారికి చేద్దామా? వద్దా? మరి ఎలా? ఎవరు సెంట్రల్? ఏ ఆఫీస్ అమ్మా? వెళ్ళాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి డోర్ కొట్టాను, తలుపు తీసే ఉందిలే, డబ్బులు తీసుకెళ్ళి ఇదిగో తీసుకొని ఇచ్చాను. చెప్పా మొత్తం ట్యాక్స్లో ఉన్నట్టు కంప్యూటేషన్ పేపర్ మీద రాసుకెళ్ళి ఇది ఇంత వచ్చింది, ఇదిగోండి పేపరు, ఇదిగోండి డబ్బులు అని ఇచ్చాను. పక్కకి వెళ్ళి అన్నాడు.
తీసుకోలేదమ్మా పేపర్ మీద రాసిస్తే. తీసుకెళ్ళా అంతా తీసుకెళ్ళా, మొత్తం అన్ని బుక్స్ అన్ని తీసుకెళ్ళా వాళ్ళ దగ్గరికి. తీసుకోవట్లా, ఏది తీసుకోవట్లా, ఇట్లా కాదండి అని వెళ్ళిపోమంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అమ్మా నాకు సిస్టమ్ లేదుగా, రాదుగా మీకు. అదే కదా నేను అడుగుతున్నా, సిస్టమ్ రాదమ్మా నాకు, ఎట్లా ఏంటి ఆన్ చేయటం కూడా రాదు నాకు, మరి ఎట్లా? మా దగ్గరలో కూడా నెట్ సెంటర్ లేదు. మీ సేవ కూడా లేదమ్మా, నాకు రాదు, తెలీదు. అదేగా నేను అడుగుతున్నా, యాక్ట్లో ఏమో ఏం చెప్పలేదు, పే చేయాలి గవర్నమెంట్కి అన్నారు, ఇంకేం చెప్పలేదు. అది పే చేయటం అనేది ఇంప్లిమెంటేషన్. ఏంటమ్మా అది? ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికాలిటీ. సార్ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా పే చేస్తాడు, అది యాక్ట్లో చెప్పలేము. మరి ఎక్కడ చెప్తావు నువ్వు? రూల్స్లో చెప్తావు, వెళ్ళి చూసుకో. యాక్ట్లో ఎంతవరకు చెప్తాను, నువ్వు పే చేయాలి, ఎవరికి పే చేయాలో చెప్తాను. అది ఏ మోడ్లో పే చేయాలి, ఎలా పే చేయాలి, ఎవరికి పే చేయాలని డీటెయిల్గా ఎక్కడ ఇంప్లిమెంటేషన్, ఆ ప్రొవిజన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలని రూల్స్లో చెప్తా, వెళ్ళి చూసుకో. మరి ఎలా సార్, ఏం చెప్పాడు రూల్స్లో? నీకు నియరెస్ట్గా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి డీడీ తీయాలి, క్యాష్ ఇవ్వకూడదు, డీడీ తీసి ఇవ్వాలి, క్యాష్ ఇవ్వకూడదు డైరెక్ట్గా. లేదా ఆన్లైన్, ఇప్పుడు అందరూ ఆన్లైన్ అన్నమా చేసేది, ఆన్లైన్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్ రిటర్న్ ఫిల్ చేసి నెట్ బ్యాంకింగ్ని కానీ ఆర్ యూపీఐని కానీ యూజ్ చేసి ఆన్లైన్గా పే చేయండి, రిటర్న్ ఫైల్ చేసి. అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలంటే కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ సైట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేదు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అని కట్టి చలాన్ తీసుకొని ఏదో డిపార్ట్మెంట్కి కానీ ఆన్లైన్కి కానీ వెళ్ళి ఆ చలాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫైల్ చేయండి. అంటే ఉన్న ఏరియాలో ఈ మూడిట్లో ఏదో ఒకటి నీకు అందుబాటులో ఉంటుంది. ఎయిదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎయిదర్ ఆన్లైన్ నెట్వర్క్ కానీ, లేదా బ్యాంక్ కానీ, మూడిట్లో దేనికైనా వాళ్ళు నీకు అందుబాటులో నీకు అనుకూలంగా ఉన్న దాంట్లోకి వెళ్ళారు. ఎక్కడ సార్ ఇవన్నీ చెప్పింది? యాక్ట్లోనా, రూల్స్లోనా? రూల్స్. అంటే యాక్ట్లో ఏం చెప్పాడు సార్? మరి ఎలా కంప్యూట్ చేయాలి ఇన్కమ్, ఏదేది ఇన్కమ్ కింద తీసుకోవాలి, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది ఎవరికి పే చేయాలని చెప్పాడు అంతే. ఏ డేట్ లోపు పే చేయాలని చెప్పాడు. దాన్ని ఎలా చేయాలి, ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అని చెప్పింది రూల్స్లో. మరి యాక్ట్ అంటే ఏంటి సార్? ప్రొవిజన్స్. మరి రూల్స్ అంటే ఏంటి సార్? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొవిజన్. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్గా అని చెప్పేది రూల్స్. కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తారు, ప్రాక్టికాలిటీని మిక్స్ చేస్తారు. మా యాక్ట్ ఫస్ట్ ఉంటుందా, రూల్స్ ఫస్ట్ ఉంటాయా? యాక్ట్, ఎందుకంటే అది ఉంటేనే కదా ఇది అది ఎలా చేయాలో చెప్పేది. ఇప్పుడు చెప్పండి, మా యాక్ట్ ఎప్పుడు వచ్చింది, రూల్స్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు అర్థమైందా ఎందుకు 1960తో రూల్స్ వచ్చినాయి? యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు? ఒక యాక్ట్ రావడానికి 1961లో వచ్చిన, ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి ఉంది? 1962 నుంచి. అందుకని రూల్స్ కూడా అప్పుడే ఆ ఇయర్ వచ్చి. దట్ ఈస్ ద రీజన్. అర్థమైందా? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ అర్థమైందా? యాక్ట్ కంటైన్స్ ద ప్రొవిజన్ ఆఫ్ లా, whereas rules contains the implementation of provisions. Why act is in 1961, why rules are in 1960? It is difference. Okay, that is the difference between act and rules. How to read law? ఎలా చదువుకోవాలి సార్? ఫస్ట్ మీనింగ్, యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్ అర్థం చేసుకోవాలి సార్. ఓన్లీ అది చదువుకుంటే చాలా కాదు, అప్పుడప్పుడు కేస్ లాస్ ఉంటాయి. హెచ్సి అంటే హైకోర్టు అమ్మా. హెచ్సి అంటే ఏంటమ్మా? హైకోర్టు. ఎస్సి అంటే సుప్రీంకోర్టు. ఏది ఏ జడ్జిమెంట్ పవర్ఫుల్ అమ్మా? హైకోర్టు జడ్జిమెంట్ పవర్ఫుల్లా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పవర్ఫుల్లా? సార్ అప్పుడప్పుడు యాక్ట్లో చెప్పిన దానికి క్లారిఫికేషన్ ఇస్తూ జడ్జిమెంట్ ఉంటుంది, లేదా అప్పుడప్పుడు యాక్ట్లో చెప్పింది మార్చవచ్చు జడ్జిమెంట్లో. నువ్వు యాక్ట్ ఫాలో అవ్వాలా, జడ్జిమెంట్ ఫాలో అవ్వాలా? జనరల్గా జడ్జిమెంట్. హైకోర్టు జడ్జిమెంట్ అయితే
ఏ స్టేట్ వాళ్ళు అయితే ముంబై హైకోర్టు ఇచ్చిందమ్మా జడ్జిమెంట్, ఏ స్టేట్ వాళ్ళు మాత్రమే అది ఫాలో అవ్వాలమ్మా? ముంబై స్టేటా? ముంబై ఏ స్టేట్లో ఉంది? మహారాష్ట్ర. ఎస్. హైదరాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆంధ్ర ఆంధ్రాకి హైకోర్టు లేదా? క్యాపిటల్ ఉందా పోనీ? క్యాపిటల్ ఉందా పోనీ? క్యాపిటల్ ఉందా మీకు? క్యాపిటల్ కూడా లేదా మీకు? అరే పోనీ అమరావతి క్యాపిటల్ అనుకుంటున్నారు? ఓ, అమరావతిని క్యాపిటల్ అనుకుంటున్నారా మీరు? ఓహో, మేము కూడా ఇక్కడ క్యాపిటల్ వస్తే నేను హైదరాబాద్లో ఎందుకు పెడతానమ్మా బ్రాంచ్? గుంటూరులోనే పెట్టుకుంటా బ్రాంచ్, విజయవాడలో ఎక్కడ. సరే, అది అదంటే అది మంచితనం అమ్మ, అందరూ మంచి వాళ్ళే. సరే, హైకోర్టు ఏ స్టేట్? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైకోర్టుది నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను, తెలంగాణ స్టేట్లో ఉన్నాను. ఎస్ఆర్ నో, ఫాలో అవ్వచ్చా నేను? వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ట్యాక్స్ కంప్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి సార్, యాక్ట్లో చెప్పిందే కదా వాళ్ళు చెప్పేది? నో, యాక్ట్లో చెప్పిన దానికి అగెనిస్ట్గా చెప్పారు. యాక్ట్ని మార్చలా. మా హైకోర్టు చెప్తే యాక్ట్ని మార్చరు. ఎవరు చెప్తే యాక్ట్ని మార్చుతారు? సుప్రీంకోర్టు. చెప్పండి అమ్మా, ఏం చేద్దాం? నేను తెలంగాణలో ఉన్నాను, ముంబై హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, నాకు అది నచ్చింది, అది ఫాలో అయితే ట్యాక్స్ తగ్గిద్ది, నేను అది ఫాలో అవ్వచ్చా? ఎస్ఆర్ నో? ది ఆన్సర్ ఈజ్ ఎస్. నేను అది ఫాలో అవ్వచ్చు, కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు దాన్ని ఎలో చేస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం. మ్యాక్సిమం ఎలో చేస్తారు, అలాని కంపల్సరీ ఎలో చేయాలని రూల్ లేదు. 95% ఎలో చేస్తారు, 5% ఆ జడ్జిమెంట్ మరీ రాంగ్ ఉంటే ఎలో చేయరు. ఆ స్టేట్ వాళ్ళు ఎలాగో ఎలో చేయాలి, వేరే స్టేట్ వాళ్ళు అయితే ఎలో చేయాల్సిన రూల్ లేదు, కానీ మ్యాక్సిమం ఎలో చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఎలో చేయకపోతే మళ్ళీ పిటిషన్ వేస్తాను. అక్కడ హైకోర్టు జడ్జి వేరే హైకోర్టు జడ్జిమెంట్ రిఫరెన్స్ ఇస్తే అదే చెప్తాడు మళ్ళీ. అది బ్లండర్ మిస్టేక్ అయితే చెప్పరు. అందుకని జనరల్లీ ఫాలో అవ్వచ్చు. మీరు కోట్ చేసి, అంటే ఈ జడ్జిమెంట్ ఇచ్చారు, ఇదిగో దీని ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, కోట్ చేయాలి. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దాన్ని ఎలో చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆయన ఇష్టం. నువ్వైతే ఫాలో అవ్వచ్చు. మరి సుప్రీంకోర్టు సార్, యాక్ట్నే మార్చేస్తారమ్మ సుప్రీంకోర్టు అయితే. జనరల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ యాక్ట్లో అప్డేట్ అయిపోతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటేనే యాక్ట్ని మార్చేస్తారు, యాక్ట్కి అగెనెస్ట్గా ఉందండి. మ్యాక్సిమం కాదు, ఆల్మోస్ట్. స్టార్టింగ్ అది అందరూ ఫాలో అవుతారు ఆటోమేటిక్గా, యాక్టే అప్డేట్ అయింది కాబట్టి. కస్టమ్స్ సమ్ టైమ్స్ యాక్ట్ ఫాలో అవ్వను, జడ్జిమెంట్ ఫాలో అవ్వను. ఏం ఫాలో అవుతాం? మరి యాక్ట్లో చెప్పలేదు, జడ్జిమెంట్లో కూడా చెప్పలేదు, కానీ నువ్వు ఫాలో అయ్యావు. అదేంటి, ఎందుకు ఫాలో అయ్యావు? కస్టమ్. అంటే నేను ట్యాక్స్ కంప్లీట్ చేసేటప్పుడు యాక్ట్ ఫాలో అవ్వాలి, లేదా జడ్జిమెంట్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ రెండుట్లో చెప్పలేదంటే నేను అది చేశానంట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏంటాం? 1st ఏప్రిల్. అది ఎక్కడ చెప్పాడు సార్? ఎక్కడ చెప్పలేదు, మా కష్టం అది. ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ ఇయర్ అంటే అదే. అలా కొన్ని కష్టం ఉంటుంది. అప్పుడప్పుడు మన యాక్ట్ చెప్పకపోయినా, జడ్జిమెంట్లో చెప్పకపోయినా, యాజ్ పర్ కస్టమ్ మనం అది ఫాలో అవుతూ ఉంటాం. అది చాలా రేర్ ప్లేసెస్లో ఉంటుందమ్మా. మొత్తం మన సిలబస్లో 1-2 ప్లేసెస్లో నేను హైలైట్ చేస్తాను అది రాగానే. నేను అడుగుతా అప్పుడు మిమ్మల్ని, యాక్ట్లో చెప్పారా ఇలా చేయమని? లేదు సార్ అంటారు. ఏదైనా కేసులా ఉందా? లేదు సార్ అంటారు. మరి ఎందుకు చేస్తున్నారంటే, సార్ ఇండియాలో ఎప్పటి నుంచో అది కష్టం సార్, అందుకని చేస్తున్నాం, యాజ్ పర్ కస్టమ్. కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్లో ఏముంటాయమ్మా? యాక్ట్లో సెక్షన్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? ఏ యాక్ట్లో అయినా సరే ప్రొవిజన్ సెక్షన్స్. ఆ సెక్షన్స్ని గ్రూప్ వైజ్ డివైడ్ చేసినప్పుడు ఏమంటారమ్మా? వాటిని చాప్టర్స్. కొన్ని సెక్షన్స్ని గ్రూప్ చేసినప్పుడు చాప్టర్స్ అంటారు. కనుక మన సెక్షన్ నెంబర్సే గుర్తుపెట్టుకుంటాం, చాప్టర్ నెంబర్స్ కొన్నే గుర్తుపెట్టుకుంటాం. యాక్ట్ ఆల్సో కంటైన్స్ షెడ్యూల్స్ అండ్ ఫార్మాట్స్. కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మనం ప్రతి చాప్టర్కి ఒక ఫార్మాట్స్ ఉంటాయి. గుర్తున్నాయమ్మా ఫార్మాట్? క్యాపిటల్ ఫార్మాట్ చెప్పమ్మా.
ఉంది. ప్రిపేర్ అయ్యావా వాళ్ళతో పాటు? ఎగ్జామ్స్ రాయలేదు అంతే కదా? మరి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఓ వాళ్ళు డ్రాప్ చేసి వస్తున్నావా? పెద్ద మనిషి కదమ్మా. సరే, మధ్యలో తప్పిపోతే సరే అమ్మా, ఫాలోడ్ బై ఎనెక్సర్. ఎనెక్సర్స్ ఉంటాయమ్మా మన సిలబస్లో లేవు, అయినా మీకు ఫైనల్లో వస్తాయి. సెక్షన్స్ చదువుకుంటాం, కొన్ని షెడ్యూల్స్ ఫార్మాట్స్ అవి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, ఎంసీక్యూ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏమన్నా రాసుకున్నామా? అది రాయకపోతే ఎట్లమ్మా? డబ్బుల గురించి రాయాలి కదా. మరి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, పాప్కార్న్ పాపం ఏదో రివర్స్ చేసినట్టున్నారు. పాప్కార్న్కి క్యారమెల్ పాప్కార్న్ అంటే నేను ఎప్పుడు తినలేదు అది. అవి చెప్పినప్పుడు గూగుల్లో చూస్తే కనిపించింది. నేను మామూలుగా సాల్టెడ్ పాప్కార్న్ తింటాను. క్యారమెల్ పాప్కార్న్ అంటే ఏంటమ్మా? చాక్లెట్ వేస్తారా? ఓహో, బాగుంటుందా? ఓహో, ఓకే. రేపు వేస్తారు. బాగుంటుందా? ఇక చూస్తూ ఉంటారు కానీ ట్రిపుల్ ఏలో వీటిలో. బట్ నేను ఎందుకులే మనకు అవన్నీ ఎక్స్పెరిమెంట్లని నార్మల్ తీసుకుంటాను. ఇదైతే 5% అంట జిఎస్టీ, అదైతే 18% అంట. మొత్తం ట్రోల్ చేశారు అవును పాప. నాకు ఒక డౌట్ అమ్మా, కాన్స్టిట్యూషన్లో ఉందా ఆ పాయింట్ అని అడుగుతాను. అలా ఒక ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ట్యాక్స్ ఇంత అని చెప్పేయాలిగా, చెప్పేయచ్చా? పార్లమెంట్లో పెట్టాలిగా సార్. ఇంకో క్వశ్చన్ ఉంది నాకు మళ్ళీ డౌట్లో. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇంత అనేది ఎవరో ఒక మినిస్టర్ చెప్తే అది అప్లై అయిపోద్దా? పార్లమెంట్లో అప్రూవ్ అవ్వాలా? మరి ఆమె పార్లమెంట్ పెట్టలేదుగా, చెప్పేసింది మైక్లో. అదే నా డౌట్. అంతే కదా నాన్న, పార్లమెంట్లో అప్రూవ్ అయితేనే కదా. మరి ఆమె చెప్పట్లేదు. ఇంకో పెద్ద విషయం, అసలు పార్లమెంట్లో పెట్టకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇన్వాలిడ్ కదా అంటా నేను. వాలిడ్ అన్నారు అంటే కాన్స్టిట్యూషన్లో ఉందనే. ఆ పెద్ద విషయం ఏంటంటే అది 2016 అమ్మ. చెప్పేసి ఉండాలి మీరు 2016 అనగా. మీరు ఎలక్షన్స్ అయినాయి 2016లో? ఏ ఊర్లో అమ్మా? చిన్నపిల్లని అనుకుంటా మీరు. 2016లో స్కూల్కి వెళ్తా ఉంటాను. నేను అంతే, 10th క్లాస్. చెప్పండి 2016లో ఏం జరిగింది? సరే క్లూ ఇస్తా. 2016 నవంబర్, కరెక్ట్గా ఈ టైంలో. నవంబర్ అంటే లాస్ట్ మంత్ కదా. ఒక హఠాత్ పరిణామం జరిగింది అమ్మా. డిమానిటైజేషన్ ఎలా జరిగిందో చెప్పండి అమ్మా. పార్లమెంట్లో పెట్టారా? అసెంబ్లీలో ఏమైనా పెట్టారా? ఎవరు చెప్పారు మీకు? అర్ధరాత్రి మా తాతయ్య వచ్చి మైక్ పట్టుకొని ఏదో హిందీలో ఏదో చెప్పడం. ఆజ్ నౌ ఆజ్ నౌ आज रात 12 बजे 500 हजार सौ बंद कर दिया है, हजार बंद कर दिया है సంథింగ్ హిందీ. హిందీ బాగొచ్చమ్మా. ఇక్కడ ఈ అమ్మాయి కూడా బాగా చెప్తుంది. ఏదైనా ఓకే ఓకే. అవును, మేము కూడా అప్పుడు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాం. ఏం చేయాలో తెలియదు పరిస్థితి. సార్ మరి మొన్న కూడా జరిగింది. 2000 రూపీస్ కూడా అలాగే నైట్ అనౌన్స్ చేశారు. పెద్ద ఫీల్ అవ్వలేదులే, మా దగ్గర లేవు కాబట్టి 2000 రూపీస్ నోట్లు. ఒకటో రెండో ఉంటే మార్చేసాం. అదేంటి అప్పుడు మీరు అడగలేదా? పార్లమెంట్ ఏది, అసెంబ్లీ ఏది, ఏ రూల్ చేసినా పార్లమెంట్ చేయాలి కదా. ఏది యాక్ట్ చూపించు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చూపించండి. కాన్స్టిట్యూషన్లో చెప్పేశాడు ఏంటి, నేను ఏవైతే యాక్ట్ ప్రకారం చేయాలో అవి మాత్రం నువ్వు పార్లమెంట్లో పెట్టి అప్రూవ్ అయిన తర్వాత చేయాలి. ఏవైతే యాక్ట్ అవసరం లేదో అవి నువ్వు డైరెక్ట్గా మైక్ పెట్టేసి చెప్పేయచ్చు క్యాబినెట్. ఇప్పుడు క్వశ్చన్ అమ్మ మీకు డైరెక్ట్గా, ఇన్కమ్ ట్యాక్స్ అనేది యాక్ట్ ప్రకారం చేయాలా, మైక్ పెట్టేసుకొని చెప్పేయచ్చా? కాన్స్టిట్యూషన్ ఏం చెప్పి ఉంటుంది అంటారు? యాక్ట్. అదిగో అది కానీ ఇదిగో ఈ 245 కానీ 265 కానీ లేదు అంటే మోడీ తాతయ్య నిర్మలా సీతారామన్ గారు రోజు మైక్ పెట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఆ స్టూడెంట్
రేపటి నుంచి స్టూడెంట్స్ అందరూ 2% ట్యాక్స్ కట్టాలి, అయిపోయింది, ఇంకా రేపటి నుంచి కట్టాలి మీరు, అట్లా వచ్చేసిద్దాం. అది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు మీకు నాకు సంబంధం లేదమ్మా. నిర్మలా సీతారామన్ గారు మోడీ తాతకి అగెనిస్ట్కి వెళ్తాం మనం. పాప్కార్న్ మీద ట్యాక్స్ అంటే మీరు ఏమన్నా మాట్లాడారా? మరి ఇది అంతే సార్. మరి ఈ ఆర్టికల్స్ రెండు అంత ఇంపార్టెంట్. ఇవి లేవు అంటే గవర్నమెంట్ ఇష్టం. ఈరోజు 30% అంటుంది, రేపు పొద్దున వచ్చి 20% మాకు డబ్బులు సరిపోవట్లేదు 40% ట్యాక్స్ కట్టండి అంటారు. ఇప్పుడు నాట్ అలౌడ్ అమ్మా. నువ్వు ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ కట్టాలన్నా లేదా ఏ ఇన్కమ్ మీద ట్యాక్స్ తీసుకోవాలన్నా పార్లమెంట్లో పెట్టాల్సిందే, లేకపోతే నాట్ అలౌడ్. ఎందుకు సార్? కాన్స్టిట్యూషన్లో రాశారు. అది కానీ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. మరి జిఎస్టీకి సంబంధించి రాయలా, మీ ఇష్టం, రోజుకు ఒక్కొక్క రేట్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రాశారు, చూద్దాం. అది ఆర్టికల్ 265 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కానీ లేకపోతే ఈరోజు ఇండియా పరిస్థితి ఏమైపోయేదో, మన పరిస్థితి. నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. లా లేకుండా ఏ ట్యాక్స్ వేయడానికి వీల్లేదు. లా ఉండాలంటే నువ్వు ఎక్కడ పెట్టాలి? ఏదర్ పార్లమెంట్లో అన్నా పెట్టాలి, ఏదర్ అసెంబ్లీలో అన్నా పెట్టాల్సి. ఆ పాయింట్ ఒకటి లేకపోతే కాన్స్టిట్యూషన్లో ఏమయ్యేదమ్మా? డిమానిటైజేషన్ చేసినట్టు చేసేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ని కూడా. రోజుకో రేట్ అనౌన్స్ చేసేవాళ్ళు, రోజుకు ఒక ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేవాళ్ళు. రోడ్డు మీద నడుస్తున్నావు అంటే ట్యాక్స్ అనేవాళ్ళు. నువ్వు హ్యాపీగా నవ్వుతుంటే ట్యాక్స్ అనేవాళ్ళు. నాకు అదే భయం వేస్తుందమ్మా. అప్పుడు ఎప్పుడైతే జిఎస్టీ అనౌన్స్ చేస్తుందో అప్పుడు వచ్చి ఈ పాయింట్ చదువుకుంటాను నేను. అమ్మా ఇది ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే గట్టిగా నవ్వున ట్యాక్స్ ఉంటుందేమో అని చెప్పేసి. సరే, ట్రోల్ చేయకూడదు అలా, మన ఫైనాన్స్ మినిస్టర్ కదా, మనమే ట్రోల్ చేస్తే ఎట్లా? విపరీతంగా ట్రోల్ చేశారమ్మా సోషల్ మీడియాలో. పాపం ఆమె ఏదో మీ దగ్గర ట్యాక్స్లు అన్నీ కలెక్ట్ చేసి డెవలప్డ్ చేద్దాం కంట్రీని అంటే మీరు ట్రోల్ చేస్తారా? సరే, మరి ఇంకొక ఆర్టికల్ చదువుతాం, జాగ్రత్తగా రండి. ఈ రోజుకి ఇదే ఆర్టికల్ 24. అమ్మ ఇప్పటి వరకు ఏం చెప్పాను? ఆర్టికల్ 265. ఏంటి ఆర్టికల్ 265? అందరూ చెప్పాలి. నో ట్యాక్స్, అదే ఓడింగ్ చెప్పాలి. నో ట్యాక్స్ కెన్ బి కలెక్టర్ ఆర్ డెబిట్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. నెగిటివ్ ఓడింగ్తో చెప్పాడు. ఎటువంటి యాక్ట్ లేకుండా నువ్వు ట్యాక్స్ వేయడానికి వీల్లేదు. నువ్వు ట్యాక్స్ వేయాలంటే కంపల్సరీ ఏమి ఉండాలి? యాక్ట్ ఉండాల్సిందే. లా లేకుండా నువ్వు ట్యాక్స్ వేయొద్దు. ఈ ఓడిగాని లేకపోతే ఏమైందమ్మా? మైక్ పెట్టేసి చెప్పేస్తారు గవర్నమెంట్. ఇప్పుడు చెప్పలేరు, ఎందుకు? కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్ అయితే నల్ అండ్ వాయిడ్ అయిపోద్ది యాక్ట్ లేకుండా ఏమైనా చెప్తే. ఇన్కమ్ ట్యాక్స్ ఆర్టికల్ 245 ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్టెడ్ టు ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మే మేక్ లా. సార్ మరి లా ఉండాలంటున్నారు ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే, ఇన్కమ్ ట్యాక్స్. మరి ఎవరికి ఇద్దాం పవర్? అసెంబ్లీకి ఇద్దామా, పార్లమెంట్కి ఇద్దామా? మా లా ఎందులో లా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి సంబంధించి ఏ పర్టికులర్ పార్లమెంట్లోనా అసెంబ్లీలోనా పాస్ అవ్వాలి? ఎక్కడ పాస్ అవ్వాలమ్మా? కరెక్ట్గా చెప్పింది కాన్స్టిట్యూషన్. ఎక్కడ పాస్ అవ్వాలంట? పార్లమెంట్. అందుకనే స్టేట్ అసెంబ్లీలో కాదు పాస్ అయ్యేది, ఎక్కడేమ్మా? పార్లమెంట్. బడ్జెట్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? February 1st వస్తుంది. అదే అది బడ్జెట్నే. సో బిల్ అంటారు. ఆ బిల్ ఆథరైజ్ అవ్వగానే ఇన్కమ్ ట్యాక్స్ అయ్యింది. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉంచాము. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయినవి ఒక ఫినాన్స్ యాక్ట్ అని చేసి మళ్ళీ అందులో మెర్జ్ చేస్తాం. మా అర్థమైంది అందరికీ? లిస్ట్ రేపు చూద్దామమ్మా. ప్రస్తుతానికి 2 ఆర్టికల్స్ రేపు గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా ఈరోజు 2 ఆర్టికల్ నెంబర్స్ చెప్పాను, అవి రేపు కంపల్సరీ, అంటే మండే కంపల్సరీ అందరూ చెప్పాలి. ఏంటమ్మా 2 ఆర్టికల్స్? ఆర్టికల్ నెంబర్ 265, నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. ఆర్టికల్ నెంబర్ 245, ఏంటమ్మా అది? 245 ఎవరికి పవర్ ఇచ్చారు? సబ్జెక్టెడ్ టు ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మే మేక్ ద లా ఫర్ హోల్ ఇండియా. పార్లమెంట్ మే మేక్ ద లా ఫర్ హోల్ ఇండియా. మేక్ లా ఫర్ హోల్. ఇన్కమ్ ట్యాక్స్ లా అనేది పార్లమెంట్కి ఇచ్చారు. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్లో అమ్మ. రేపటి క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. సో 246 ఆర్టికల్ 246 అనేది చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందమ్మా ఎలా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే మన లైవ్ టాపిక్సే మనకి ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అలా మైక్లో అనౌన్స్ చేయట్లేదు? ప్రతిదీ అనౌన్స్ చేస్తున్నారు గవర్నమెంట్, అది ఇంప్లిమెంట్ అయిపోతుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మాత్రం అనౌన్స్ చేయట్లేదు. ఎందుకు? ఇప్పుడు అర్థమైపోయింది, చేయలేరు వాళ్ళు, పార్లమెంట్లో పెట్టే చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ చూద్దాం. ఓకేనమ్మా, బై. లంచ్ బ్రేక్ తీసుకోండమ్మా. ఓకే, బాయ్.